హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రిస్పీగా ఉండే చెక్కలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చండి. ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెక్కలు చేయడం కోసం ఇక్కడ 250 గ్రామ్స్ వరిపిండిని తీసుకుంటున్నానండి. ఇది పొడి వరిపిండి, తడి వరిపిండి కాదు. 1/2 కేజీ బియ్యాన్ని మరపట్టిస్తే 1/2 కేజీ వరిపిండి వస్తుందండి. ఆ వరిపిండిని ఒకసారి జల్లించి తీసుకోవాలి. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కొంచెం తక్కువగా తినేవాళ్ళు కొంచెం క్వాంటిటీని రెడ్యూస్ చేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు క్వాంటిటీ మనం తీసుకున్న పిండికి 8వ వంతు ఉండాలి. అంటే మీరు ఇప్పుడు 2 కప్పుల పిండిని తీసుకుంటే 1/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అందులో ఒక 50 గ్రామ్స్ దాకా వెన్నని వేసుకోవాలి. వెన్న వేసుకోవటం వల్ల ఆ చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలానే చెక్కలు అనేవి బోలుగా కూడా వస్తాయి. ఈ వెన్న, ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత అందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పూరీ పిండి కలుపుకున్నంత గట్టిగా కలుపుకోవాలి. ఎప్పుడు చెక్కల పిండి పల్చగా అవ్వకూడదండి. పల్చగా అయ్యిందంటే చెక్కలు చేసేటప్పుడు చెక్కలు విరిగిపోతాయి. కాబట్టి చెక్కల పిండి అనేది మనం పూరీ పిండి ఎంత గట్టిగా అయితే కలుపుకుంటామో అంతకన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూసారా, ఈ పిండిని ఇంత గట్టిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. చెక్కల పిండి కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు చెక్క ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టు బాల్స్ని చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక పూరీ ప్రెస్ తీసుకొని పైన కింద బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ వేసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చెక్కల్ని పెట్టుకొని ఒత్తుకోవాలి. చెక్కల్ని బాగా ఎక్కువ ప్రెషర్ పెట్టి వత్తద్దు. వత్తితే చెక్కలు అనేవి మరీ పల్చగా వస్తాయి. ఒకసారి ఒత్తిన తర్వాత మళ్ళీ బటర్ పేపర్ మీద మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి లైట్గా ప్రెషర్ అప్లై చేసి చెక్కల్ని వత్తాలి. చూసారా, ఈ మందంలో చెక్కలు చేసుకుంటే చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చెక్కలు అలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో చెక్కల్ని వేసి వెంటనే కదపకుండా 1 నిమిషం ఉండాలి. వెంటనే కదిపితే చెక్కలు ఇరిగిపోతాయి. చెక్కలు 1 నిమిషం వేగిన తర్వాత చెక్కల్ని నెమ్మదిగా అటు ఇటు కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. చెక్కలు వేగాయో లేదో తెలియాలంటే చెక్కలు వేసినప్పుడు పొంగు వస్తుంది కదండి, ఆ ఉడుకంతా ఆగిపోవాలి. ఉడుకు ఆగిపోయిందంటే చెక్కలు వేగినట్టే. చూసారా, చెక్కలు కలర్ మారి ఎంత క్రిస్పీగా కనపడుతున్నాయో. ఇలా వచ్చేస్తే చెక్కలన్నీ బాగా వేగాయని. ఈ చెక్కల్ని తీసి పక్కన పెట్టి రిమైనింగ్ చేసుకున్న చెక్కలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీ దగ్గర చెక్కలు చేయడానికి కనుక పూరీ ప్రెస్ లేకపోతే చూపిస్తున్న విధంగా బటర్ పేపర్ మధ్య కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్వి కవర్స్ ఉంటాయి కదండి, వాటి మధ్య కానీ పెట్టేసి పైన గ్లాసు కానీ లేకపోతే చెంబు కానీ పెట్టి ప్రెస్ చేసేస్తే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా ఇంట్లోనే బిగినర్స్ కూడా ఈ చెక్కల్ని చేసేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.